హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ ఈ రోజు కూడా దెర్ ఇస్ నో రిలీఫ్ లేదంటే మార్కెట్ ఏమి పెరగటం లేదు. జనరల్ గా ఏంటంటే మార్కెట్ ఏంటంటే పడటమే. ఆ, అది కాకుండా నిఫ్టీ క్రుషియల్ లెవెల్స్ లో ఉంది. క్రుషియల్ లెవెల్స్ అంటే ఏంటంటే బిలో 200 డే మూవింగ్ యావరేజ్. 200 డే మూవింగ్ యావరేజ్ కి దిగువన ఉన్నటువంటి అర్థం ఏంటంటే బేరిష్నెస్ అని, పర్సిస్టెన్స్. సో షార్ట్ టర్మ్ బేరిష్నెస్ గ్రాడ్యువల్ గా మీడియం టర్మ్ బేరిష్నెస్ కి దారితీస్తున్నది. సో అది బ్యాడ్ న్యూస్. తర్వాత ఇంకొకటి ఏంటంటే సెల్లింగ్ న్యాచురల్ గా సెల్లింగ్ అయిపోతున్నది. దిస్ ఈజ్ హైలీ రిమార్కబుల్, హైలీ అన్ఫేవరబుల్. ఏడిఎక్స్ చూస్తే భయం వేస్తున్నది. ఎందుకు భయం వేస్తున్నది అంటే ఏడిఎక్స్ 40కి వచ్చేసింది నిఫ్టీకి. తర్వాత నెగిటివ్ ఇండెక్స్, నెగిటివ్ డిఐ ఏమో దానికి దగ్గరగా ఉంది, చుట్టుకుని ఉంది. ఏదో దగ్గరగా ఎలా ఉందంటే మనకి మొగల్ రేకులు అదే చెప్తారు కదా, గంధం చెట్టు చుట్టూ చుట్టుకున్న పావులాగా. సో బట్ మ్యాన్ ఈజ్ ఆప్టిమిస్టిక్, వీఆర్ ఆల్ ఆప్టిమిస్టిక్. ఆశాజీవి కదా మానవుడు. ఏమిటి అంటే ఫైనల్ టెస్ట్ ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే ఓవర్ సోల్డ్ జోన్ లోకి వస్తున్నాయి. ఈ వారం అంటే మీకు 20వ తారీఖు ఎలక్షన్, మహారాష్ట్ర ఎలక్షన్ పుణ్యం అని సెలవు వచ్చినట్టుంది. అంటే ఈ వారంలో 4 రోజులు, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, ఇందులో ఒక రోజు పోతున్నది కదా. సో ఈ వీక్ లో 4 days లో ఓవరాల్ గా 200 డే మూవింగ్ యావరేజ్ పైన గన క్లోజ్ అయితే ఊరట కలుగుతుంది. అట్లీస్ట్ దెర్ విల్ బి సమ్ టెంపరీ రిలీఫ్. అంటే అక్కడి నుంచి రికవర్ అయిపోతుందని కాదు, దెర్ విల్ బి సమ్ టెంపరీ రిలీఫ్. అదర్వైజ్ కాన్సిక్వెన్స్ ఏంటంటే, ద సింపుల్ కాన్సిక్వెన్స్ ఈస్ this bearishness may persist and continue and it may go up to 21,900 or 22,000. ఏంటండి అంత భయపెట్టేస్తున్నారని అనకండి, నేనేం భయపెట్టడం లేదు, పాజిబిలిటీ గురించి చెప్తున్నా. సో అలాంటి పరిస్థితి రాకపోవచ్చు. మార్కెట్ అంటే సెంటిమెంట్ ఎంత బేరిష్ గా, ఎంత నెగిటివ్ గా ఉందంటే మీరు చూడండి. జస్ట్ ఊరికే మీకు ఐడియా ఇస్తాను. మీకు ఐడియా కోసం ఐ విల్ టేక్ యూ షేర్. ఎక్కడున్నాం మనం? ఇందులో చూద్దాం కదా, ఇదే కదా. ఒక్కసారి చూడండి, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ నిఫ్టీ పరిస్థితి ఎలా ఉంది. దారుణం. మగటం లేని మహారాజులాగా లాస్ట్ 3 years లో మగటం లేని మహారాజులాగా వెలిగింది. 21-22లో ఒకసారి కొద్దిగా వచ్చింది లేండి కరెక్షన్, 10-15%. దట్ వాజ్ ఓన్లీ టెంపరీ. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ ఫ్రెష్ గా జారుతున్నది కదా. ఇక్కడ వరకు 200 డే మూవింగ్ యావరేజ్, అక్కడి నుంచి ఇక్కడ జారింది కదా. ఈరోజు ఇలా జారకూడదు, శుభం కాదు. ఇన్నాళ్ళు ఎంతో కాలంగా అబోవ్ 40, అబోవ్ 50 ఎలక్షన్ కౌంటింగ్ డే వదిలేస్తే ఆ మిగిలిన అన్ని రోజులు ఎంత పైకి వచ్చిన నిఫ్టీ ఇక్కడ కిందకి వచ్చేసి కిందే ప్రయాణం చేస్తుంది. అంటే మంచం మీద పడుకునేవాడు చాప వేసుకుని పడుకుంటున్నాడు, రోజు చాప కింద పడుకుంటున్నాడు, చాప మీద పడుకుంటున్నాడు అని అర్థం. అట్లా అయిపోయింది నిఫ్టీ. రెండు ఫ్లాట్. ఇప్పుడు 28-60 ఉంది నిఫ్టీ. అంటే బిలో 30 వీక్నెస్. మళ్ళీ 30 నుంచి బిలో 30 అంటే ఇంకా ఫర్దర్ వీక్నెస్. ఎంఏసిడి చూడండి,
చాలా ఈ జీరో లైన్ కి ఎంత దిగువన వచ్చిందో, ఈ బ్లూ లైన్ ఇంకా చీలి కిందకి వస్తున్నది. అలాగే ఏడిఎక్స్ చూడండి ఇక్కడ, ఇది ఏడిఎక్స్ లైన్ 41.34 రోజు రోజు పెరుగుతున్నది కానీ తగ్గటం లేదు. అలాగే నెగిటివ్ డిఐ దీన్ని ఆనుకునే అంటు పెట్టుకునే ఉంది చూసారా, 36 దగ్గర ఉంది. 26 అండ్ అబౌవ్ ఇట్ ఈస్ ఎ ట్రెండ్. 26 అంటే 36 ఉంది నెగిటివ్ ఇండెక్స్. ఏడిఎక్స్ ఏమో ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంది. అంటే ఏడిఎక్స్ నేచురల్ గానే నెగిటివ్ దాన్ని సపోర్ట్ చేస్తుంది కదా. అంటే ఏమాత్రం కొద్దిగా రికవరీ వచ్చినా, బయింగ్ వచ్చినా సెల్లింగ్ అనమాట, అమ్మేస్తారు. ట్రెండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, నెగిటివ్ ట్రెండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పడానికి ఇది. ఆర్ఎస్ఐ కూడా అంతే. ఇచ్చోండి 9కి వచ్చి ఆగింది పాజిటివ్ డిఐ. రియల్లీ వెరీ 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 బ్యాడ్ సిచ్యువేషన్. అయితే వాలటైలిటీ ఇండెక్స్ తీసుకుంటే, వాలటైలిటీ ఇండెక్స్ 15 దాటింది ఈరోజు. 7-8% దాకా పెరిగింది కానీ కొంచెం కూల్ అయింది. ఏ కూల్ అయినా ఇప్పటికీ కూడా 2.6%, 7% అప్పే. 15 దాటినప్పుడల్లా కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ వచ్చింది ఇప్పటి వరకు. కానీ ఇంకా వస్తుంది అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ హీరో మోటోకార్ప్ రిజల్ట్ బాగుంది కదా, కొద్దిగా చిన్న మెరుపు. ఈ మెరుపు నిలుస్తుందో లేదో తెలియదు కానీ చిన్న మెరుపు వస్తున్నది. ఇట్లా మిగిలిన నిఫ్టీ 50 స్టాక్స్ లో ఏమీ అంత చలనం కదలిక లేదు. ఇంకా అప్పుడే అక్కడ అన్నట్లు ఉన్నాయి. ఏదైనా ఒక్క కంపెనీ ఒకరోజు చూడండి అన్ని రెడ్డే, నిఫ్టీ 50 ఇవన్నీ. ఒక్క బజాజ్ ఆటో 53 పాయింట్స్, 0.5% అప్. అది నిలుస్తుందనే గ్యారంటీ లేదు. మిగిలిన అన్ని చూడండి, హీరో మోటో కార్పు మినహాయించి ఏది 2% పెరగల. అయితే బ్యాంక్ నిఫ్టీ కంఫర్టబుల్ గా, అంటే బ్యాంక్ నిఫ్టీ కాన్ఫిడెంట్ గానే ఉంది, మరీ అంత వీక్ గా లేదు. చూడండి బ్యాంక్ నిఫ్టీ కొంచెం కంఫర్టబుల్ గానే ఉంది. ఇది చూడండి అబౌవ్ 40, ఆర్ఎస్ఐ అబౌవ్ 40. ఇందులో చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ కొంచెం కంఫర్టబుల్ గానే ఉంది. అంటే రికవరీ ఏమైనా వస్తే బ్యాంక్ నిఫ్టీ నుంచి వస్తుందా, అదొక ఇంటర్ప్రిటేషన్. లేకపోతే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బాగుంది కదా, దీన్ని ఉతికేస్తారా, నిఫ్టీ కంటే బ్యాంక్ స్టాక్స్ ని ఉతికేస్తారా, అది చూడాలి మనం. ఇక్కడ చూడండి, ఈ రోజు కొద్దిగా పాజిటివ్ గా వచ్చింది కదా పడిపోయి. ఇక్కడ ఆర్ఎస్ఐ చూడండి 40.8, అంటే 41 ఉంది. అంటే 40 అండ్ అబౌవ్ 40 ఇట్స్ గుడ్, ఓకే కదా. ఎంఏసిడి కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంతేకాదు ఇక్కడ 22 ఉంది ఏడిఎక్స్. 22 అంటే అంత నెగిటివ్ ఇండెక్స్ డిఐని సపోర్ట్ చేయటం లేదు, పాజిటివ్ని అంతగానో సపోర్ట్ చేయటం లేదు. దీని అర్థం ఏంటంటే ఎస్, ట్రెండ్ డౌన్ ట్రెండ్ కాదు, అలాని అప్ ట్రెండ్ కాదు, న్యూట్రల్ గా ఉంది. ట్రెండ్ ఈజ్ న్యూట్రల్ as far as bank nifty is concerned, whereas nifty is concerned trend is downward. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ చూడండి. ఈ రెండింటికి జనరల్ గా దే మూవ్ ఇన్ ట్యాండమ్, కానీ ఇప్పుడు మాత్రం అట్లా జరగటం లేదు. అంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్ దే ఆర్ డూయింగ్ వెల్ అని అనుకోవాలి. మరి ఇండివిజువల్ స్టాక్స్ తీసుకుంటే ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఒక్కొక్కటేమో చూడండి, ఇప్పుడు ఎంజిఎల్ తర్వాత ఇంద్రప్రస్థ గ్యాస్, ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ వచ్చి భయంకరంగా పడిపోయినాయి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తర్వాత గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది కదా, గవర్నమెంట్ కంట్రోల్, ప్రైస్ కంట్రోల్ ఉన్న ప్రతి చోట ఈ ప్రాబ్లం ఉంటుంది. అది రికవర్ అవుతాయి అనుకోండి, బట్ ఫర్ ది టైం బీయింగ్ దే ఆర్ డౌన్. అసలే మార్కెట్ వీక్ గా ఉంది కదా. అట్లాగే అట్ ది సేమ్ టైం గుడ్ న్యూస్ ఏంటంటే చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్ రిబేటు తీసేశారట ఎక్స్పోర్టర్స్ కి, అల్యూమినియం అండ్ అల్యూమినియం ప్రొడక్ట్స్ కి. వాళ్ళు ఏంటంటే చైనా వాళ్ళు మెటల్స్ లో కింగ్, బోల్డ్ అంత అల్యూమినియం బై ప్రొడక్ట్స్, అంటే సెమీ ఫినిష్డ్ మెటీరియల్, అల్యూమినియం మెటీరియల్ వగేరా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు.
దే ఆర్ లీడర్స్. ఎప్పుడైతే ఎక్స్పోర్టర్స్కి చైనా ఆ ఇన్సెంటివ్ ఇవ్వటం మానేసిందో, ఎక్స్పోర్ట్ రిబేట్ ట్యాక్స్, ఎక్స్పోర్ట్ ట్యాక్స్ మీద రిబేటు ఇచ్చేది, అది మానేసిందని న్యూస్ వచ్చింది. దాంతో మన హిండాల్కో, వేదాంత, నాల్కో, నేషనల్ అల్యూమినియం కంపెనీ, ఇవి బ్రహ్మాండంగా పెరిగాయి ఈరోజు. ఇది మనకి అడ్వాంటేజ్, ఎందుకంటే కొంచెం అగ్రెసివ్ ప్రైసింగ్ కదా చైనాకి. చైనా వాళ్ళు తక్కువకి అమ్మగలుగుతారు కదా, ట్యాక్స్ రిబేట్ వల్ల ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు కదా, వాళ్ళతో పోటీ పడటం కొంచెం కష్టం అవుతున్నది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రైస్ పెరుగుతుంది కదా, ఆ ట్యాక్స్ యాడ్ అవుతుంది కదా, అంటే వీల్ బి ఏబుల్ టు కంపీట్ ఇన్ ది వరల్డ్ మార్కెట్లో. మనం అల్యూమినియం ప్రొడక్ట్స్, అల్యూమినియము, ఇవి అల్యూమినియం కొని కాపర్ కూడా అనుకుంటాను, వీ కెన్ కంపీట్ చేయగలం కాబట్టి మన మార్జిన్స్ ఇంప్రూవ్డ్ అవుతాయి అని అర్థం. అంటే అందుకని వేదాంత పెరిగింది, నేషనల్ నాల్కో పెరిగింది, హిండాల్కో పెరిగింది. సో ఇట్లా ఒక్కొక్క పక్క కొద్ది కొద్దిగా గుడ్ న్యూస్ వస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఇట్ మే టేక్ టైం. ఐటీ నో రిలీఫ్. ఏదో ఐటీ పికప్ అవుతుందేమో అనుకున్నాం, కానీ ఐటీని మళ్ళీ వాదేస్తున్నారు. ఆటోని కొట్టిపారేశారు భయంకరంగా. ఆటోలో బజాజ్ ఆటో, మారుతి, ఆ ఏది మన ఏం మోటార్స్ అండి, టాటా మోటార్స్ చూడలేదు, మర్చిపోయాను. టాటా మోటార్స్ అయితే చాలా ఘోరంగా పడేస్తున్నారు. ఉం? మరి లీడర్స్ కదా మారుతి, టాటా మోటార్స్, హీరో మోటో కార్పు, టూ వీలర్ సెగ్మెంట్, ఇన్ పర్టికులర్ టూ వీలర్ అండ్ త్రీ వీలర్ సెగ్మెంట్, బజాజ్ ఆటో, వీటిని కొట్టిపారేస్తున్నారంటే ఆటోని కొట్టిపారేశారు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఐటీని కూడా కొట్టిపారేసినట్టే, ఇంకేం మిగిలింది? ఓహోహో, అబ్బో, చాలా ఘోరంగా ఉందండి. ఇంకా తగ్గుతూ ఉంది. చూడండి, ఇది ఫాలింగ్ నైఫ్. ఎక్కడి నుంచి తగ్గిందండి? 1170 దగ్గర నుంచి. టాటా మోటార్స్ 1121, ఇక్కడ ఇంతకుముందు 1170 ఉంది కదా, 1170 నుంచి 770, 400 పాయింట్లు ఎక్కువ స్టాక్. అంటే ఇది ప్రస్తుతం ఇంకా ఇట్లా ఫాలింగ్ నైఫే. ఎట్లా చెప్తున్నారండి సార్ అంటే, చూడండి 62 ఉంది ఏడిఎక్స్. ట్రెండ్ ట్రెండ్ తెలుసుకోవటానికి ఏడిఎక్స్ ఉపయోగపడదు. 62 ఉంది ఏడిఎక్స్. ఇది రెడ్దేమో 32, 33 ఉంది. అంటే ఈ రెడ్ లైను, నెగిటివ్ లైను టాటా మోటార్స్, అదే ఏడిఎక్స్ లైన్కి కొంచెం దూరంగా ఉన్నప్పటికీను దగ్గరగా ఉన్నది అదే కదా. ఇది మాత్రం పాతాళానికి 5 దగ్గర ఉంది, 3.5 అట. సో స్ట్రెంగ్త్ ఈజ్ మతలబ్, అంటే నెగిటివ్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, అంటే ఇంకా తగ్గుతుందని అర్థం. ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇంకా తగ్గుతూ తగ్గుతూ కొద్దిగా రికవర్ అవుతుంది, మళ్ళీ పడిపోతుంది. అంటే టాటా మోటార్స్ మాత్రం దీన్ని మాత్రం ఓచుకోతకు వచ్చేస్తున్నారు. అది టాటా మోటార్స్ అని చెప్పడానికి లేదులేండి, మీకు మారుతి ఇలాంటి కంపెనీలు కూడా పడేశారు. ఇంకా పడుతున్నదా? నేను చూడలేదు ఈ మధ్యన. లెట్ మీ సీ. ఓ, హాహా, బాప్రే, చాలా ఘోరం. మారుతిని ఇంకా పడేశారు. ఒకసారి పడేశారు, మళ్ళీ ఇంకోసారి పడేశారు, చిన్న రికవరీ. ఇక్కడ నుంచి ఇంకా పడదనేం లేదు. ఆల్రెడీ ఇది 10,000, 11,000కి వచ్చేసింది. 11,000 ఎక్కడి నుంచి? 13,500 నుంచి 11,000కి వచ్చేసింది. బజాజ్ ఆటో ఎలాగో బిలో 9,500 కదా. హీరో మోటో కార్ప్ చెప్పక్కర్లేదు. మెయిన్ మార్కెట్ లీడర్స్ ఇవి పడిపోతే ఇంకేం మిగులుతాయి? ఇప్పుడు టీవీఎస్, సుజుకి లాంటివి ఏం మిగులుతాయి? లక్కీగా టీవీఎస్, సుజుకి కొంచెం బెటర్గా ఉంది వీటితో పోలిస్తే. ఇవి నిఫ్టీ 50వి కదా, నిఫ్టీ 50వి టార్గెట్ చేస్తారు కదా, దే ఆర్ టార్గెటింగ్. సో కంక్లూజన్ ఏంటంటే, వీ హ్యావ్ టు బి కాషస్. అంటే మార్కెట్లో ఈ పతనం, మార్కెట్ ఫాలింగ్ ఇంకా తగ్గలేదని అర్థం. మర్చిపోయాను, 20th కాకినాడలో ట్రేడింగ్ సెమినార్ ఉంది కదా, దానికి ఆ ట్రేడింగ్ సెమినార్కి అడ్రస్ కూడా వచ్చింది. నేను మీకు చెప్తాను ఇక్కడ.
అటెండ్ అయ్యేవాళ్ళు మీరు నోట్ చేసుకోండి అడ్రస్. 25th రాజమండ్రి కదా, రాజమండ్రి అది ఇన్వెస్ట్మెంట్ సెమినార్ కదా, మహా నవరత్న మల్టీ బ్యాగర్ స్టాక్ సెమినార్ అది. అది 25. మీకు అటెండ్ అవ్వాలనుకుంటే అది దానికి సంబంధించి వీడియో పెట్టాను, చూడండి ఒకసారి. అది డీటెయిల్స్ అందులో అన్నీ ఉన్నాయి. ఏమైనా ఇంకా డౌట్ ఉంటే, ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. 25th రాజమండ్రి సెమినార్కి అటెండ్ అవ్వటానికి కానీ, లేకపోతే 20వ తారీఖు కాకినాడ ట్రేడింగ్ సెషన్ అటెండ్ అవటానికి కానీ. కాకినాడ ట్రేడింగ్ సెషన్ 2:30 to 5:30, జస్ట్ ఒక సెకండ్ హాఫ్. ఇది మాత్రం ఫుల్ డే సెమినార్. రాజమండ్రిది మాత్రం ఫుల్ డే సెమినారు. మార్నింగ్ 10 నుంచి వరుసనే 5:30 వరకు ఉంటుంది. విత్ లంచ్, అంతా లంచ్ అక్కడే ఉంటుంది. తర్వాత ఆఫ్టర్నూన్ టీ అవన్నీ ఉంటాయి. అది విషయం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చూడండి, వీడియో చూడండి, దీనికి సంబంధించిన వీడియో పెట్టాం. ఆ డీటెయిల్స్ కావాలంటే మొబైల్ నెంబర్కి 8121648156కి మెసేజ్ పెట్టండి. మీకు ఇన్ ద మీన్ టైం మీకు లొకేషన్ చెప్తాను. ఇది కాకినాడ లొకేషన్ ఏంటంటే లక్ష్మీ వినాయక కమ్యూనిటీ హాల్. లక్ష్మీ వినాయక కమ్యూనిటీ హాలు నియర్ వెజిటబుల్ మార్కెట్, రమణయ్యపేట, కాకినాడ. ఏముంది, అంత పెద్ద అడ్రస్ ఏం కాదు కదా, ఈజీ ఐ థింక్. అయితే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, అటెండ్ అవుతానని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి లొకేషన్ కూడా పెడతాము. లక్ష్మీ వినాయక కమ్యూనిటీ హాల్ నియర్ వెజిటబుల్ మార్కెట్, రమణయ్యపేట, కాకినాడ. ఆ రోజు డైరెక్ట్గా కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. దూర తీరాల నుంచి రాకండి, ఎక్కువ దూరం నుంచి రాకండి. దగ్గర వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అయితే రండి. 2:30 to 5:30 వి స్పెండ్ సమ్ క్వాలిటీ టైం దేర్. ట్రేడింగ్ సంబంధించి డిస్కషన్ చేద్దాం. ఓకే అండి. సో మార్కెట్లో కొన్ని చూడండి, మీకు SRM కాంట్రాక్టర్స్ అని ఒక కంపెనీ చూడండి. వాట్ హ్యాపెన్ టు దిస్? లాస్ట్ 2 days మార్కెట్లు లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి అందుకుంది. మార్కెట్ పడిపోతున్నాయి కానీ ఇది పెరుగుతున్నది. ఎందుకని? దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఫాలింగ్ మార్కెట్లో పెరిగే ఉంటాయి, రైజింగ్ మార్కెట్లో పడిపోయేవి కూడా ఉంటాయి. చూడండి క్లియర్గా ఇక్కడ ట్రయాంగిల్ ఫార్మేషన్. ఈ ట్రయాంగిల్ ఫార్మేషన్ నుంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఇది విజయవాడ మీటు అటెండ్ అయిన వారికి ఇచ్చాం ఈ స్క్రిప్ట్. విజయవాడ మీట్ వారు ఈ వీడియో చూస్తుంటే బహుశా మీకు అర్థమై ఉంటుంది. సో దే మస్ట్ బి హ్యాపీ. అది 260 ఆ ప్రాంతాల్లో, 250 260 ఆ ప్రాంతాల్లో, 220 260 మధ్యలో ఎక్కడో డిస్కస్ చేసినట్టున్నాం. అది 240 260 ఆ రేంజ్ అనుకుంటా, నాకు గుర్తులేదు ఆ ప్రైస్. అప్పటి నుంచి ఏదేం గొప్పగా ఏం పెరగలేదు, కానీ ఫాలింగ్ మార్కెట్లో రికవర్ పెరుగుతున్నది. అది విశేషం. అట్లాగే ఉంటుంది మార్కెట్. పడిపోయే మార్కెట్లో పెరిగే ఉంటాయి, పెరిగే మార్కెట్లో పడిపోయే ఉంటాయి. చూడండి, హీరో మోటో కార్పు చాలా ఘోరంగా కొట్టిపారేశారు కదా. ఆటో సెక్టర్ మొత్తం కొట్టేశారు కదా. బట్ ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి ఇక్కడ చోట వచ్చింది రికవరీ, 5,000 దాకా వెళ్ళి మళ్ళీ పడేశారు. మరొకసారి ఇక్కడ మళ్ళీ 4,700+ తీసుకొచ్చారు. అంటే పెరుగుతుంటే కొట్టిపారేస్తున్నారు. కానీ ఈసారి చూద్దాం, ఈసారి నిలబడుతుందేమో. ఈసారి చూద్దాం. ఏంటంటే ఇది చూడండి, ఓవర్ బాట్ జోన్లోకి వచ్చింది RSI, ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చింది. ఈ ఓవర్ సోల్డ్ జోన్లోకి ఇంతకుముందు ఒకసారి వచ్చింది కానీ నిలబడలేదు, మళ్ళీ మరొకసారి వచ్చింది. ఈ ఓవర్ సోల్డ్ జోన్లోంచి రికవరీ వస్తుందేమో చూడాలి, వాచ్ చేయండి అంతే.
మనం ప్రెడిక్ట్ చేయొద్దు, వాచ్ చేయటం. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్. ఓకే. సో let us see what happens. Huh? Let us see what happens. Okay. Bye. All the best. Good night. Thank you.